నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. సో రైతులు అంటే దేశానికి వెన్నుముక్క అని చెప్పుకొస్తాం. మనకి అన్నం పెట్టే అన్నదాత రైతు. మరి అలాంటి రైతుకే కష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరీ ముఖ్యంగా రైతు మహిళ అయ్యుండి తను ఒక తహసీల్దార్ కాళ్ళు పట్టుకోవడం సంఘటన అయితే మహబూబాబాద్ జిల్లాలో అయితే జరిగింది. సో ఇది మనం చూడొచ్చు అనమాట. మా గోస పట్టించుకోండి సారు అంటూ మహిళా రైతులు తహసీల్దార్ కాళ్ళు పట్టుకొని వేడుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వరి కొనుగోలు కేంద్రంలో బుధవారం జరిగింది. అంటే ఎక్కడ జరిగింది అనేది అయితే ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా ఏంటిదంటే వాళ్ళు ధాన్యం ఎప్పుడు పోసారనంటే నెల అవుతుందంట. ధాన్యం వాళ్ళు అక్కడ పోసి నెల రోజులు అవుతుంది, కానీ ఇప్పటిదాకా దాన్ని కనీసము చూడట్లేదు, తీసుకోపోవట్లేదు అని చెప్పి అక్కడ మహిళా రైతులు అయితే ఆందోళన చేయడం అయితే జరిగింది. అదే విధంగా ధాన్యం కొనుగోలు చేయట్లేదని, తమ గోస ఎవరు పట్టించుకున్న పాపాన పోవట్లేదని మండలంలోని పిచ్చిరాం తండాకు చెందిన బూక్య ఈరులు ఆందోళన చేయడంతో విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రమేష్ బాబు వచ్చి మాట్లాడుతుండగా మహిళా రైతులు కాళ్ళు పట్టుకొని మా ధాన్యాన్ని తరలించాలని వేడుకున్నారు. అంటే ఇక్కడ చూడండి, మా ధాన్యాన్ని తరలించండి అంటే వాళ్ళు ఎంతో కష్టపడి రైతులు కష్టపడి 6 నెలల వరకు వాళ్ళు ఒకవేళ వరియే వాళ్ళు చేయాలి అని అనుకుంటే, సాగు చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ భూమి దున్నాలి. భూమి దున్ని క్లియర్ చేసుకొని తర్వాత మంచిగా మళ్ళీ అంతా కూడా ల్యాండ్ అంతా సాఫ్గా చేసుకుంటారు. ఆ తర్వాత ఏంటిది, మొక్కలు నాటాలన్నా కూడా విత్తనాలు ఎంచుకోవాల్సి వస్తుంది. తర్వాత ఫర్టిలైజర్స్, ఎలాంటి ఎరువులు వేయాలి, ఏంటి మరి ఎలాంటి ధాన్యం మనము అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈ కాలాలలో నకిలీ విత్తనాలు కూడా చాలా వచ్చేసాయి. గతంలో కూడా మనం చూసాము, కొంతమంది రైతులకు వేరే సీడ్స్ ఇచ్చి, టెస్టింగ్ సీడ్స్ ఇచ్చి మరి కూడా కానివ్వండి ఇది పెట్టండి, ఇది పెడితే మాత్రం మంచి పంట వస్తుందని చెప్పి, మంచి దిగుమతి ఉంటుందని చెప్పి రైతులని మోసం చేసిన రోజులు ఉన్నాయి. అదే విధంగా ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఇంకొకటి ఏంటిది అని అంటే మాత్రం ఏదైతే వాతావరణం మారుతున్న కొద్దీ, ఎందుకంటే ఇప్పుడు ఆ 16 రోజుల ముందే కూడా ఋతుపవనాలు అయితే రావడం అనేది జరిగింది. సో అకాల వర్షాలు అనేవి అయితే స్టార్ట్ అయిపోయాయి. అంటే వర్షాకాలానికంటే ముందే తెలంగాణలో వర్షాలు అనేవి అయితే భారీగా పడుతున్నాయి. మరి అలాంటి వర్షాలు పడి మొత్తము ఏదైతే ధాన్యం ఉంటుందో ఆ ధాన్యం అంతా కూడా తడిసిపోతుంది. ఇంకా ఏమైనా అంటేనేమో మిల్లర్ల దగ్గరకు వెళ్తేనేమో తేమ ఉంది, ఖచ్చితంగా కొయ్యాల్సిందే అని చెప్పి వాళ్ళేమో 10 కేజీల వరకు కోసి పడేస్తారు. అంటే ఏం చేయాలి ఇక్కడ? అంటే రైతు కష్టపడి పని చేస్తున్నాడు కదా, మరి అలాంటి రైతుకి మీరిచ్చే విలువ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తారు అని అంటే, మేము ఆల్రెడీ మీటింగ్లు పెట్టినాం, మాట్లాడినాము, ఆ కాన్ఫరెన్స్లోకి మేము తీసుకున్నాం, వీడియో కాన్ఫరెన్స్లోకి కలెక్టర్లని తీసుకున్నాము, మిల్లర్లని తీసుకున్నాము, వాళ్ళతో మాట్లాడినాము, చర్చించినాము. ఖచ్చితంగా రైతు వచ్చి అక్కడ అమ్మాలి అని అనుకుంటే వాళ్ళు ఐకేబిటీ సెంటర్లో అమ్ముకోవచ్చు, లేదు అని అంటే మాత్రం మిల్లర్ల దగ్గర అమ్ముకోవచ్చు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్తున్నారు కదా. మరి చెప్పినప్పుడు ఎక్కడ మీరు చెప్పిన మాట నిజమే అయ్యి ఉంటే ఈ రోజు మరీ ముఖ్యంగా మహిళలు ఎందుకని చెప్పి 2 మహిళలు కాళ్ళు పట్టుకుంటారు. చూడండి, ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుందా? ఆ మహిళా రైతులు అయ్యుండి వాళ్ళు ఒక తహసీల్దార్ కాళ్ళు పట్టుకున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఏంటి? మళ్ళీ మాటలు ఎలా ఉంటాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళది చూపిస్తా. పోషించాలి, వాళ్ళు 4 పైసలు వాళ్ళ దగ్గరే ఉండాలి, అప్పుడే సంసారం సంతోషంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు బస్సులు రెంట్కి ఇవ్వడం కానీ, మొన్ననే అంటే మహిళల గురించి చూడొచ్చు, ఏ కార్యక్రమం చేసినా కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళే కుటుంబాన్ని పోషించాలి, వాళ్ళు 4 పైసలు వాళ్ళ దగ్గరే ఉండాలి, అప్పుడే సంసారం సంతోషంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు బస్సులు రెంట్కి ఇవ్వడం కానీ, మొన్ననే గిరి వికాస్ అనే ప్రోగ్రామ్ ని కూడా మహిళలకు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని ఇవ్వడం, ఈ రోజు పెట్రోల్ పంప్ ఇవ్వడం, బస్సులు కూడా కిరాయికి ఇచ్చి నడిపించడం, అదే కాకుండా ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలను చేస్తానని. ఏంటి, మహిళలని కోటీశ్వరాలను చేస్తున్నారా వీళ్ళు? నిజమేనా? డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆమె కూడా ఒక మహిళనే కదా, మంత్రియే కదా. మరి పరిస్థితి ఏంటి? ఇదేనా కోటీశ్వర్లని చేయడం అంటే ఇదేనా? ఏంటి, బస్సులు ఇచ్చారు, రెంట్కి ఇచ్చాము, తర్వాత ఏంటి సోలార్ సిస్టమ్లు పెట్టించాము, పెట్రోల్ బంకులు ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నారండి? మీరు ఇచ్చినా కూడా ఎంతమందికి ఇస్తారు అలా?
సరే కొద్దో గొప్ప కొంతమందికి ఇచ్చారు, కొన్ని గ్రూప్లకు ఇచ్చారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కంటే అది వేరే విషయము. అంతేగాని ఇక్కడ మరి రైతుల పరిస్థితి ఏంటి, మహిళా రైతుల సంగతి ఏంటి? కోటీశ్వర్లని చేస్తామంటున్నారు కదా, కోటీశ్వర్లను చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా మనం విన్నాం కదా. మరి ఇదేనా కోటీశ్వర్లని చేయడం అంటే? అంటే ఆ మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత ఉంది తెలంగాణలో అంటే ఎందుకని చెప్పి ఇలా ఎంతసేపటికి మేము మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాము, మహిళలకి పెద్ద పీట వేసాము, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకి ఫ్రీ బస్సు ఇచ్చాము అని చెప్పి అంటున్నారు కదా, 0 టికెట్. అదేనా మీరు మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత? మహిళలకి కావాల్సిన ప్రాధాన్యత ఏంటిది అని అంటే ఫస్ట్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని మేము అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తాం అనేది కాదు. భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా తన సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా అందరూ కూడా తనని గౌరవించాలి అని చెప్పి భావిస్తుంది మహిళ. మరి అలాంటిది ఈ రోజు వాళ్ళు పడ్డ కష్టము 6 నెలల కష్టం, అది 6 నెలల కష్టము, కనీసము అక్కడున్న ధాన్యాన్ని కొనుగోలు చెయ్యట్లేదు, తీసుకోపోవట్లేదు. మేము ఆడ పోసి నెల అవుతున్నా కూడా ఇప్పటిదాకా కనీసం ధాన్యం తీసుకోవడానికి రావట్లేదు అని చెప్పి అక్కడ ఆమె ఏడుస్తున్నారు. అంటే తెలంగాణ ఆడబిడ్డలు ఏడవడం ఎంతవరకు మంచిది? మీకు గనక నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వద్దు, రాజకీయ పరంగా కాకుండా నిజంగానే ఒక రైతు కదా ఎంతో కష్టపడి మన 5,000 లోపలికి పోతున్నాయన్నా కూడా వాళ్ళే రీజన్. ఎందుకంటే వాళ్ళు పంటలు సాగు చేస్తేనే మనం ఇక్కడ తినగలుగుతున్నాము. ఒకవేళ నిజంగా గనక వాళ్ళు గనక ఏ రోజు పంట మేము పండియమని చెప్పి మన మీద కోపంతో సైలెంట్ అయిపోయినానంటే మాత్రం ఆకలితో చేస్తాం మనం. మరి అలాంటి పరిస్థితులలో ఎందుకని చెప్పి మరీ ముఖ్యంగా రైతులను ఇలా చేయడం? ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, వేరే దాంట్లలో కూడా వచ్చాయన్నమాట. ఇదే ఇష్యూ గురించి వేరే దాంట్లలో కూడా రావడం అనేది జరిగింది. చూడండి, కాంటాలు కాక కష్టాలు, కాంటాలు అవ్వట్లేదని చెప్పి కష్టపడుతున్నారంట. సేమ్ అదే అక్కడే ఏదైతే జరిగిందో తహసీల్దార్ దగ్గర అక్కడ ఇంకొక విషయం ఏందనంటే వాళ్ళు అక్కడ పెట్టి మొత్తం ఆ ధాన్యం అంతా కూడా ఒకటే చోట మొత్తం నిల్వ ఉంచారు కదా. నిల్వ ఉంచిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే మొత్తం మొలకలు వచ్చేస్తున్నాయి. ఆ ధాన్యంలో నుంచి కూడా మొలకలు వచ్చేస్తున్నాయి. అంటే ధాన్యంలో నుంచి కూడా మొలకలు వస్తున్నాయి అని అంటే ఏం చేస్తున్నారు? జిల్లా అధికారులు కానివ్వండి, ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, లేకపోతే మేము ఉన్నాము మేము చూసుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు కదా, మీరందరూ ఏం చేస్తున్నారు? అక్కడనేమో రైతులు ఒక పక్క మా ధాన్యం తడిచిపోయింది, ఇప్పుడు ఆ దాన్ని కూడా ప్రభుత్వమే కొనాలి అని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరే మేము కొంటామని చెప్పారు. ప్రభుత్వం ఏమన్నదంటే మేము కొంటాము, వర్షంలో తడిచినా కూడా మేము కొంటాము, ఈవెన్ మిల్లర్ల దగ్గర కానివ్వండి లేకపోతే ఐకేబిటీ సెంటర్లో కానివ్వండి మేము కొంటాము అని చెప్పి అని అన్నారు కదా. ఆ మిల్లర్ల దగ్గరకు పోతేనేమో తేమ ఉంది, సరిగ్గా లేదు విత్తనాలు అని చెప్పేమో అతను అంటాడు, ధాన్యం సరిగ్గా లేదని చెప్పేమో మిల్లర్లు అంటారు అని ఏమంటారు, ఆల్మోస్ట్ 10 కేజీల దాకా మొత్తం కోతగా వస్తున్నాం అని చెప్పని అంటారు. మరి ఏంటి ఇక ఎక్కడ రైతులు బాగుపడేది? నిజంగా గనక రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం అధికారులతోటి మాట్లాడి ఖచ్చితంగా 2 రోజులలో ధాన్యం ఏదైతే ఉంటుందో తెలంగాణలో మొత్తం కూడా వాళ్ళు కొనుగోలు చేసే అంత వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు తలుచుకుంటే నిజంగా మీకు గనక చిత్తశుద్ధే ఉంటే రైతులకి నిజంగా మీరు అండగా ఉన్నారు, రైతన్నలకి మేము అండగా నిలబడుతున్నామని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక్క పని చెయ్యండి. ఒకటే పని, ఏది లేదు, 2 రోజుల్లో మొత్తం ఏదైతే ధాన్యం ఉందో ఆ ధాన్యం మొత్తం కూడా మీరు కొనుగోలు చేయండి. ఐకేబిటీ సెంటర్లో ఉంచకండి. ఎందుకంటే రైతులు మొత్తము అక్కడంతా పోసి వాళ్ళంతా రెడీగా పెట్టుకుంటారు. రెడీగా పెట్టుకున్న తర్వాత కనీసం రావట్లేదు, వచ్చి తీసుకోపోవట్లేదు అని చెప్పి రైతులు బాధపడుతున్నారు. పోనీ మిల్లర్లకు వేద్దామంటేనేమో వాళ్ళు మద్దతు ధర వదిలేసేయండి, ఫస్ట్ కోతలు వస్తారు అందులో నుంచి 10 కేజీలు. అంటే ఏంటన్నట్టు ఇంకెప్పుడు బాగుపడతారు రైతులు? ఎప్పుడు చూసినా ప్రజాప్రభుత్వము, ప్రజల్లో ఉంటాము. నిన్న కూడా మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మాది ప్రజాప్రభుత్వం కాబట్టి మేము ప్రజల్లోనే ఉంటామని అన్నారు. ఎందుకనంటే వాళ్ళు అన్నారు కూడా, ఖచ్చితంగా వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము ప్రజాప్రభుత్వం, ప్రజల్లో మేము ఉంటాము, ప్రజల కోసం మేము నిలబడతాము, ఇది ప్రజాప్రభుత్వం అన్నారు కదా. మరి ప్రజాప్రభుత్వంలో ఎందుకు రైతులు బాధపడాల్సి వస్తుంది? రైతులకు ఎందుకు అంత కష్టాలు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రానున్న 2 రోజులలో మీరు మొత్తం ధాన్యం అంతా కొనుగోలు చేయండి.
కొనుగోలు చేసి మేము ఈ 2 రోజులలో కొనుగోలు చేసాం, రైతులకి కష్టం రావాల్సిన అవసరం లేదు, మేమున్నాము రైతులకు అండగా అని చెప్పి గట్టిగా చెప్పండి. మరీ ముఖ్యంగా ఇక్కడ మహిళా రైతులై ఉండి వాళ్ళు అసలు కాళ్ళ మీద పడుడేంది చూడండి. సరే ఒక దాంట్లో అంటే సరే వచ్చినాయి కదా, మిగతా దాంట్లలో కూడా మనం చూస్తున్నాం. తహసీల్దార్ కాళ్ళు మొక్కిన మహిళా రైతులు మహబూబాబాద్ జిల్లా ఎంత మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని కుమరికుంటలో రైతుల ధర్నా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుగుల మందు డబ్బాతో రైతుల ఆందోళన. అంటే చూడండి ఎక్కడికక్కడ కూడా రైతులు మాకు జరగట్లేదు న్యాయము, మేము అసలు ఏదైతే కష్టపడి పండించామో దానికంటూ మాకు ఒక మద్దతు ధర రావట్లేదని చెప్పి రైతులు బాధపడుతున్నారు. రైతులు గోసాది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కాస్త కళ్ళు తెరుచుకొని వాస్తవాలు చూసి రైతులకి ఏదైతే కావాలి, వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ ఫెసిలిటీస్ మీరు క్రియేట్ చేయండి. అంతేగాని మీ ఇష్టానికి వచ్చినట్టు మేము కాన్ఫరెన్స్లు కాన్ఫరెన్స్గా పెట్టడం ఎందుకు? వెళ్ళి మాట్లాడవచ్చు కదా, కలవచ్చు కదా, రైతులని నేరుగా కలవచ్చు కదా. ప్రజాప్రభుత్వం కదా మీది. మరి ప్రజాప్రభుత్వం అయినప్పుడు ఎందుకు ప్రజలలో వెళ్ళి కలవలేకపోతున్నారు? ప్రజల మధ్యలో ఉంటామన్నారు కదా. సీఎం అంటే పైన నుంచి ఊడిపడరు, ఆకాశం నుంచి ప్రజల మధ్యలో నుంచి రావాలి అని చెప్పిన మాటలు ఉన్నాయి కదా. మరి ఏది మరి? ఒక్కసారి బయటికి వచ్చి ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలు ఎలా ఉంటున్నారు, తర్వాత ముఖ్యంగా రైతులు ఎట్లా ఉంటున్నారు, రైతులకి ఇంకా ఏమైనా కావాలా ఏంటి ఆ ఫెసిలిటీస్ ఎప్పుడైనా అడిగారా? ఎందుకనంటే ఒక్కొక్కసారి ఏమో వర్షం ఎక్కువ పడి మొత్తం ధాన్యం అంతా తడిసిపోతుంది, ఒక్కసారి వర్షం పడక సరిగా పన్నను కూడా పంటలు మొత్తం ఎండిపోతాయి, ఒక్కొక్కసారి పురుగులు తినేస్తాయి, ఒక్కొక్కసారి సరిగా మద్దతు ధర కూడా ఉండదు రైతులకి. మరి అలాంటి రైతులకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయబోతుంది? తడిచిపోయినా మేము కొంటాము, మిల్లర్లకు కూడా మేము చెప్పినాం అని అనడం కాదు, చూపియాలి. మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాలి. చేసి చూపించినప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు గెలుస్తారు. లేదు అని అంటే మాత్రం ఫామ్ హౌస్లో ఎలా అయితే వెళ్ళారో మీరు కూడా అలా మీరైతే కనుమరుగైపోవాల్సి వస్తుందేమో. ఇప్పుడే రాష్ట్రంలో వ్యతిరేకత అనేది మీరు మూట కట్టుకున్నారు. మరి అలాంటి వ్యతిరేకతను మీరు మూట కట్టుకోవడమే కాకుండా ఈ రోజు రైతులని కూడా మీరు కష్టపెట్టడం అనేది, మరీ ముఖ్యంగా రైతులని, మరీ ముఖ్యంగా మహిళా రైతులని కష్టపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సరే ఇప్పటికైనా సరే జరిగిందేదో జరిగిపోయేది, కనీసం ఇప్పటికైనా మీరు ధాన్యం కొనుగోలు చెయ్యండి. ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడం చాలా బెటర్. లేదు అని అంటే మాత్రం చాలా వరకు మనము రైతులందరూ బాధపడుతూ ఉంటారు. రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చూడండి అసలు వడ్లు కానివ్వండి అదంతా కూడా వాళ్ళు ఒక చోట ధాన్యం అంతా నిల్వ చేసినా కూడా వర్షం పడి మొలకలు వస్తున్నాయి. అంటే అర్థం చేసుకోండి ఏంటి పరిస్థితి అనేది. చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు గనక రాజకీయ పరంగా కాకుండా ఒక మానవత్వం, ఒక హ్యుమానిటీ బేసిస్ తోటి, ఎథిక్స్ తోటి ఆలోచించండి. ఈ ఒక్క విషయంలోనైనా కనీసము ఆ మానవత్వాన్ని చూపించండి. మీరు సీఎంలో మంత్రులు ఇంకా ఎవరు ఏదైనా సరే మేమేమో అన్ని ఇచ్చేస్తాము, 51 కోట్లు మేము ఇస్తామని చెప్పి తుమ్మలు అన్నారు కదా. మరి ఎవరికి ఇస్తారు? అధికారులు వచ్చి స్పష్టంగా చెప్పాలి. మళ్ళీ ఎప్పుడు జరగాలి న్యాయం వీళ్ళకి? మళ్ళీ నెక్స్ట్ వచ్చే సీజన్కి వాళ్ళు మళ్ళీ పంట సాగు చేయాల్సి వస్తుంది? చేస్తారా అసలు? ఈ ప్రభుత్వం ఇంతే, వీళ్ళ ముచ్చట్లే నమ్మొద్దు, వీళ్ళు ఇంతే ఉంటారు, ఇక మనం పట్టించుకోవడం వద్దు అని చెప్పి అక్కడున్న రైతులు కానివ్వండి ఎవరైనా సరే నమ్మడం మానేస్తాను మీ ప్రభుత్వాన్ని. మీరు గనక నిజంగా మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, మీ పేరు నిలబెట్టుకోవాలి, రైతులు ఏదైతే నమ్మకం ఉంటుందో ఆ నమ్మకాన్ని మీరు తిరిగి తెచ్చుకోవాలి అని అంటే మీరు చేయాల్సింది ఒకటే, 2 రోజులలో మొత్తానికి. ఎందుకనంటే మీ దగ్గర 2 రోజులలో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనకండి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ వి థింక్. ప్రతిదీ పాసిబులే. మనం అనుకుంటే మనం చేయగలుగుతాము అనే ఒక నమ్మకం ఉంటే. ఎందుకనంటే మీ దగ్గర సిస్టమ్ ఉంది, మనుషులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చేపియాలంటే ఖచ్చితంగా కూర్చొని మొండి పట్టు పడితే చెయ్యగలరు కూడా. మరి అలాంటి మొండి పట్టుతోటి, అదే మొండి వైఖరితోటి మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. రైతులకి కనీసం రైతులైనా సంతోషపడతారు. పోనీ మాకు ధాన్యం అంతా కూడా కొనుగోలు అయ్యింది పర్లేదు అని చెప్పి ప్రశాంతంగా ఉంటారు, అమ్మయ్య అనుకుంటారు. లేదు అని అంటే మాత్రం ఇక మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. సో ఇప్పటికైనా సరే మీరు కాస్త వాళ్ళ మీద అరే రైతులు కదా అని చెప్పి ఒక చిన్న ఆలోచనతోటి రైతులకి న్యాయం చెయ్యండి.
అంతేగాని ఎవరిని మోసం చేయడం రాని రైతులతోటి ఎందుకు? మరి ముఖ్యంగా తెలంగాణ మహిళలు ఏడ్పులు మంచివి కావు. తెలంగాణ ఆడబిడ్డల ఏడ్పులు తెలంగాణకి మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒకళ్ళు కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటి అనేది పరిస్థితి. మహిళా రైతులు కాళ్ళు మొక్కుతున్నారంటే ఏంటి పరిస్థితి? ఇప్పటికైనా సరే పోయిందేముంది, కనీసం ఇప్పటికైనా చేయండి, చేస్తే మంచిగా ఉంటుంది. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా రైతులు వాళ్ళ బలాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు కాకపోయినా వాళ్ళకి ఒక టైం ఉంది, ఆ టైంకి వాళ్ళు కూడా చూపించాల్సి వస్తుంది. అందుకే ఇప్పటికైనా సరే కనీసం ఈ ఒక్క పని చెయ్యండి. 2 రోజులలో ధాన్యం ఏదైతే ఉంటుందో అన్ని జిల్లాల నుంచి కూడా మొత్తం కూడా మీరే కొనుగోలు చేయండి. కొనుగోలు చేసి రైతులకి మద్దతు ధర ఇవ్వండి. అది చాలు రైతులకి, ఇంకా ఏది కూడా వద్దు. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.